ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజెస్ అంటే స్తుతించటం ఓరల్గా మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్ ద్వారా కూడా మనం దేవుని స్తుతించాలి. హౌ వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి మనం ఎలాగా ఆయన్ని చూస్తున్నాం, ఆయన పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది కృతజ్ఞత. ఓకే, ఈ సమయంలో ప్రతి సంవత్సరం సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి. కానీ అసలు దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? మనం ఎదుగుతూ ఉంటామని అందరికీ తెలుసు, ఎదగాలని అందరికీ తెలుసు. ఎదగాలనేది కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు, కేవలం మనం ఏదో వయసు మీద పడడం, వయసులో సీనియారిటీ రావడం కాదు. మనం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఎదగాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో తెలియపరుస్తూనే ఉంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక లాంగెస్ట్ ప్రేయర్ చేశాడు బైబిల్లో. చాలా సుదీర్ఘమైన ప్రార్థనలో తండ్రిని వేడుకుంటున్నాడు కొన్ని విషయాల గురించి. సాధారణంగా మనం వేరే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు, సపోజ్ మన పిల్లల గురించి చెప్పాలనుకోండి వేరే వాళ్ళతోటి, ఆ పిల్లల గురించి మనకున్నటువంటి కోరికలు లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. మా బాబు ఇలా చదవాలనుకుంటున్నానండి, వాడికి ఇలాగ పెళ్లి చేయాలనుకుంటున్నాం, లేకపోతే వాడికి ఇలాంటి మంచి కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే మా బాబుని ఈ ఫీల్డ్లో బాగా రాణించాలని మేము దానికోసం కృషి చేస్తున్నాం అని మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి భావాలు, వాళ్ళ పట్ల మనకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనం సాధారణంగా చెప్తాం. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రితో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన మనం చూస్తాం. అయితే దీన్ని ఏ ప్రార్థన అంటారంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన, హై ప్రీస్ట్ ప్రేయర్. ఎందుకు హై ప్రీస్ట్ ప్రేయర్ అంటే, ఆ రోజుల్లో పాత నిబంధనలో యాజకులు తమ కోసం ప్రార్థించేవాళ్ళు, అదేవిధంగా ఇతరుల కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా వాళ్ళు విజ్ఞాపనలు చేసేవాళ్ళు. హై ప్రీస్ట్గా ఉన్నవాళ్ళు ప్రధాన యాజకులు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తన గురించి ప్రార్థన చేస్తున్నాడు, అదేవిధంగా తన వారి గురించి కూడా ఆయన హై ప్రీస్ట్ ప్రేయర్గా అంటే ప్రధాన యాజకుడిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మనకి అర్థమవుతుంది ఆయన మనసు ఏంటి, ఆయన యొక్క కోరిక ఏంటి. ముఖ్యంగా అన్ని విషయాలు నేను చెప్పడమే కానీ మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ కోరిక ఏమైనది, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అస్, దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని ఆ ప్రార్థనలో మనకు అర్థమవుతూ ఉంది. అయితే వాస్తవంగా జాన్ నాక్స్ అనేటువంటి ఒక మిషనరీ, స్కాట్లాండ్ చెందిన ఆయన ఒకసారి ఒక మాట అంటాడనమాట. చనిపోయే ముందుగా డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు తన భార్యను పిలిచి, నువ్వు బైబిల్ తీసి నా కోసం యోహాను సువార్త 17వ అధ్యాయం చదువు, వేర్ ఐ క్యాస్ట్ మై యాంకర్ అంటాడనమాట. అంటే నేను అక్కడే నా విశ్వాసపు లంగర్ని అక్కడే వేశాను, అక్కడే నా ఫస్ట్ స్టెప్ అక్కడి నుంచే ప్రారంభమైంది, నా బాధ్యత పరిచర్య పట్ల నా బాధ్యత కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందని 17వ అధ్యాయం గురించి ఆయన మాట్లాడతాడు. కాబట్టి 17వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రభు యొక్క మనసంతా కూడా అందులో చాలా వ్యక్తీకరించబడింది. అయితే దీని గురించి మనం స్టడీ చేసే ముందు ఇందులో ఉన్న విషయాలు మనకు అర్థం అవ్వాలంటే, ఏ విషయమైనా కూడా ఒక విషయం అర్థం అవ్వాలంటే దాని ముందు, దాని వెనక, దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం గమనిస్తే చాలా ఈజీగా మనకి ఎందుకు ఈ మాట అంటున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. దానికి ముందుగా మనం గమనిస్తే యోహాను సువార్తలో 10వ అధ్యాయం నుంచి కూడా మనం కొంచెం గమనిస్తూ వస్తే 10వ అధ్యాయంలో ప్రభువారు చాలా ఇలిస్ట్రేషన్ చెప్తూ ఉంటాడు, లేకపోతే చాలా ఫిగరేటివ్ స్పీచ్లో మాట్లాడుతూ ఉంటాడు, అలంకార రూపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన 10వ అధ్యాయంలో మనం చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు. తన గొర్రెల కొరకు తను ప్రాణం పెడతాడు, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అన్నాడు. అది మేబీ అప్పటికే వాళ్ళకి సరిగా అర్థమై ఉండకపోవచ్చు, సగం అర్థమై ఉంటుంది. తర్వాత 11వ అధ్యాయంకి వచ్చిన తర్వాత లాజరు యొక్క మరణంలో ఆయన ఒక మాట అంటాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే అన్నాడు. మేబీ అది కూడా వాళ్ళకి అన్ని విషయాలు అర్థమై ఉండకపోవచ్చు ఆ సమయంలో.
తర్వాత కొంతకాలానికి కొంచెం మనం ముందుకు వెళ్ళే కొద్దిగా 13వ అధ్యాయంలో వాళ్ళ శిష్యుల పాదాలు కడుగుతాడు. ఆయన యొక్క ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అది కూడా వాళ్ళకి సరిగా అర్థం కాలేదు ఆ సమయంలో. 14వ అధ్యాయంలో వెళ్ళిన తర్వాత పరలోకం గురించి, హెవెన్లీ డ్వెల్లింగ్ ప్లేసెస్ గురించి, పరలోకంలో ఉన్నటువంటి నివాస స్థలాల గురించి మాట్లాడతాడు. తర్వాత 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావళిని, ద రిలేషన్షిప్ అనే ఒక పదం, అంటే ఒక స్ట్రాంగెస్ట్ డీపెస్ట్ ఇంటిమసీ విత్ గాడ్ అండ్ హిస్ పీపుల్, దేవునికి ఆయన ప్రజలతో ఉన్నటువంటి ఒక డీపెస్ట్ రిలేషన్ గురించి మాట్లాడతాడు. 16వ అధ్యాయంలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత 17వ అధ్యాయంలో ఆయన దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మనం చూస్తాం ఆయన 18వ అధ్యాయం నుంచి సిలువకి అప్పగించబడి అనేకుల కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమై ఉన్నాయి అన్న విషయాలు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. నేను 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుదాం. దయచేసి ఎవరన్నా పెద్దగా చదవండి. 17వ అధ్యాయం యోహాను సువార్త 14 నుంచి 19 వరకు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు కనుక లోకం వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థన లేదు గాని దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమును వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునికి పంపిన ప్రకారము నేను వారి లోకమునికి పంపితిని. వారిని సత్యమును ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. చాలు. యేసు ప్రభు వారు చాలా విషయాలు మాట్లాడాడు, కానీ ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం ఆ ప్యాసేజ్ మధ్యలో చాలా గ్లిమ్స్గా, చాలా ఇంపార్టెంట్గా మనకి అర్థమవుతాయి. ఏమన్నాడంటే వాళ్ళ యేసు ప్రభు యొక్క శిష్యుల గురించి ఆయన ప్రార్థన చేస్తూ వీళ్ళు ఇలాగ ఉండాలి, వీళ్ళు ఇలాగ నడవాలి, ఇలా ఉండాలని ఆయన ఆశ కలుగుతున్నాడు. దానికోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమై ఉంటుంది అని మనం కొంచెం దాన్ని వెనక ముందు సెర్చ్ చేసి దాన్ని కొంచెం డిగ్ చేస్తే మనకు అర్థమైనటువంటి 3 విషయాలు నేను ఇందులోంచి మీతో షేర్ చేస్తాను. దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమై ఉంటాయంటే, మొదటిగా ఆయన ఎక్స్పెక్టేషన్ అంటే వీ షుడ్ రికగ్నైజ్ అవర్ ఐడెంటిటీ. మనం ఎవరో గుర్తించాలనేది దేవుని యొక్క తపన, దేవుని యొక్క కోరిక. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మరలా 14 వచనాన్ని చూడండి. ఆయన ఏమనంటే, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, దే ఆర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ లోకంలో ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇది వాస్తవంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మన నుంచి, నీ నుంచి, నా నుంచి, ముఖ్యంగా యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే, అసలు మీరు ఎవరో, మీ యొక్క ఐడెంటిటీ ఏంటో మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, క్రైస్తవ జీవితం ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది, క్రైస్తవ జీవితం ఎందుకు ముందుకు కొనసాగలేకపోతుంది, ఎందుకు డల్గా ఉంటుంది, ఎందుకు ఊరికూరికినే ప్రెజరైజ్డ్ అవుతున్నారు, ఎందుకు అనేక సార్లు గలిబిలు అవుతున్నారంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ ఏంటంటే దే డోంట్ నో దేర్ ఐడెంటిటీ. వాళ్ళెవరో, క్రీస్తులో వాళ్ళకున్న ఆధిక్యత ఏంటో, క్రీస్తుని బట్టి వాళ్ళు కలిగి ఉన్నదేంటో వాళ్ళు తెలుసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో ఒక్కోసారి మింగిలైపోతున్నారు, మిక్సర్ అయిపోతున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు, లోకంలో ఒక్కోసారి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఆయన ఏమన్నంటే, మీరెవరో తెలుసుకోవాలి. మీరు ఒకసారి అదే అధ్యాయంలో యువతల 4వ వచనం చూడండి, 6వ వచనం, దయచేసి 6వ వచనం చూడండి. చాలు. మీరెవరు అంటే, మీరు లోకంలో నుంచి నాకు అనుగ్రహించబడినవారు. ప్రభు అంటున్నాడు, మీరు నాకు లోకంలో నుండి అనుగ్రహించబడినారు. ఇంకా మనం దీన్ని ఇంకా కొంచెం మాట్లాడాలంటే ఎలా ఉంటుందంటే, యువర్ ఎ కాల్డ్ అవుట్ పీపుల్, ఎక్లీషియా. సంఘం అనే పదానికి అర్థం ఏంటంటే ద పీపుల్ హు ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళు, లోకంలో నుంచి క్రీస్తుకి ఇవ్వబడిన వాళ్ళు, అంగీకరించబడిన వాళ్ళు. ఆ మాటలో మనం గమనిస్తే
6, 7, 8 వచనాల్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఏమంటే అనుగ్రహించబడిన వాళ్ళు, ప్రత్యక్షపరచబడిన వాళ్ళు, నా మాట విన్నవాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు. చూడండి అక్కడ ఎంత చక్కగా రాస్తున్నాడు. 6, 7 వచనాల్లో మీరు ఒకసారి చదవండి. నీవు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామను ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు నా మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఇతను నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితను నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లే కలిగినవన్నీ వారు ఇప్పుడు ఎరుగు ఉన్నారు. చూడండి చాలా క్లియర్గా, చాలా తేటగా, చాలా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డారు, లోకంలో నుంచి నా వాక్యాన్ని అంగీకరించారు. నేను లోకంలో ఉన్నప్పుడు, సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, స్వార్థను బోధిస్తున్నప్పుడు వీళ్ళు స్వార్థను నమ్మారు. నేను దేవుని యొద్ద నుంచి పంపబడిన మెస్సియా అని నమ్మారు. నా మాటలు దేవుని మాటలని నమ్మారు. నా ద్వారానే రక్షణ వస్తుందని నమ్మారు. నేనే దేవుని గొర్రెపిల్ల అని వాళ్ళు నన్ను వెంబడించారు. కాబట్టి నాకున్నవన్నీ వారివి. అంటే వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకోవాలి. విశ్వాసులైన వారు అసలు మీరు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి కొనబడ్డారో, మీ ఎడల దేవుడు వెచ్చించినటువంటి ఆ క్రయధనం యొక్క విలువ ఎంతో, సొత్తుగా ఎలా మార్చబడ్డారో మనకు తెలిసినప్పుడు మనం నిజంగా కంగారు పడం, భయపడం. అందుకని ఆయన ఇంకో మాట, దాన్ని 14వ వచనంలో ఏమంటాడంటే, నేను లోకంలో నుంచి వీళ్ళని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుంచి వీరిని కాపాడము అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు దుష్టుని యొక్క చేతిలో ఉన్నారు, ఇప్పుడు దుష్టుని చేతిలో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు బయట వీళ్ళకి చాలా థ్రెటనింగ్ ఉంది, బయట వీళ్ళకి చాలా ప్రెషర్ ఉంది, బయట వీళ్ళకి చాలా ఛాలెంజెస్ వీళ్ళ ముందున్నవి. కాబట్టి వీళ్ళు ఎవరో వీళ్ళకి అర్థమైతే, వీరిని పిలిచిన వాళ్ళు ఎవరో వీళ్ళకి అర్థమైతే, వీళ్ళ వెనక ఉన్నటువంటి దేవుడు ఎవరో వీళ్ళకి అర్థమైతే, వీళ్ళని పిలిచినటువంటి దేవునిలో ఉన్నటువంటి ప్రభావం ఏంటో వీళ్ళకి అర్థమైతే, వీళ్ళు తప్పకుండా వీళ్ళు లోకంలో నిలబడతారు నా కొరకు. అందుకనే అసలు వీళ్ళు ఎలా దేవుని నమ్ముకున్నారు, ఒక్క మాట 2 మాటలు మనం చూద్దాం. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండేది. చాలు. కుమారుని అంగీకరించు వాడు నిత్య జీవం గలవాడు. 5:24 యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటినడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. నన్ను పంపిన వాని యందు అంటే దేవుడు యేసుక్రీస్తుని పంపాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతున్నారో, ఆయన రక్షకుడని ఎవరైతే నమ్ముతున్నారో, ఆయనకి దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. ఆయన బిడ్డలని మనం అంగీకరించాలి. మనము దేవుని సంబంధులం కాబట్టి, ఫస్ట్ థింగ్ మనము దేవుని సంబంధులం కాబట్టి మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు అన్నది మనకి స్ట్రాంగ్గా మన మైండ్లో ఉండిపోవాలి. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏంటి ఈ లోక సంబంధించిన వాళ్ళం కాదు అంటే, ఈ లోకం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉందని మనకు తెలుసు. అయితే ఒక్కసారి మనం దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే, మనము దేవుని సంబంధులము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు అంటే, ఎందుకు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఎందుకు కాకూడదు, ఎందుకు ఈ లోకంలో ఉంటే ఏంటి, ఏమైనా ప్రమాదమా, ఏమైనా ఇబ్బందా? దేవుల్లో ఉంటాము, లోకంలో కూడా ఉంటాము, ఏమైనా సమస్య, దేవునికి ఏమైనా ప్రాబ్లం అంటావా? డెఫినెట్గా. ఎందుకంటే ఈ లోకము గురించి మనం కొన్ని విషయాలు మనం స్టడీ చేస్తే, మనం ఈ లోక సంబంధము ఎందుకు కాకూడదు, ఎందుకు ఈ లోక సంబంధంగా మనం ఉండకూడదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒకటంటే వీఆర్ బై నేచర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని సంబంధులము. యోహాను సువార్త 1:12 మనందరికీ తెలుసు, ఎందరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చిన్నాడు. బై నేచర్ అంటే ఏంటంటే, మనం ఒకప్పుడు తల్లి గర్భంలో పుట్టాము, మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నందుకు మళ్ళీ తిరిగి జన్మించాం. సో నేను వచనాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తాను. వీఆర్ న్యూ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం నూతన వ్యక్తులం.
2 కొరింథీ 5:17 ఏముంటుందంటే క్రీస్తునందు ఎవడైనా ఉన్నవాడు నూతన సృష్టి. ఎఫెసీ 2:10 ఏముంటుందంటే మనం క్రీస్తు యేసునందు చేయబడిన ఆయన చేతి పని అయిన నూతన సృష్టి అయి ఉన్నాము. వీఆర్ న్యూ ఇన్ క్రైస్ట్, వీఆర్ న్యూ ఇన్ అవర్ నేచర్. ఇప్పుడు దేవుడు అక్కడ అంటాడనమాట, యేసుప్రభు ఏమంటే నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కానట్టుగా మీరు కూడా లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎలాగా యేసుప్రభు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదంటే బై నేచర్ ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. అంటే స్వభావ సిద్ధముగా ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. ఆయన సృష్టికి అతీతంగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టిని కలుగజేశాడు. సృష్టికి వెలుపల ఉన్నాడు. సృష్టికి అతీతంగా ఉన్నాడు. అయితే ఇది మనం స్పిరిచువల్గా అర్థం చేసుకుంటే మనము క్రీస్తులో నూతనంగా జన్మించాం. ఆయన బీజం మనలో ఉంది, ఆయన రక్తం మనలో ఉంది, ఆయన రక్తంతో కొనబడ్డాం, కొత్తగా జన్మించాం, న్యూ బోర్న్ బేబీలాగా ఉన్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేను క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను లోకంలో ఉన్న వ్యక్తిని కాదు. అర్థమైందా? అంటే నేను చెప్పాలనుకున్న మాట మీకు అర్థమవుతుందో లేదో కొంచెం లాజిక్గా మాట్లాడుతున్నాను, మెల్లగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఏ విధంగా సృష్టికి అతీతంగా ఉన్నాడో, సృష్టిలో కలిసిపోలేదు ఆయన, అలాగే మనం కూడా ఇప్పుడు లోకంలో ఉన్నాం. ఒకప్పుడు లోకంలోనే ఉన్నాం, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. కాబట్టి ఆ నేచర్, ఆ స్వభావం మనలోకి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి బై నేచర్ వీఆర్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. అది సెన్స్ మనకు అర్థం అవ్వాలి. మనం నేను ఈ లోకంలో ఉండిపోతానండి, ఈ లోక సంబంధించిన అనటానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. ఈ మాట ఇంకొంచెం అర్థం అవ్వాలంటే మనం 1 యోహాను 5:19 ఒకసారి చూడండి. 1 యోహాను 5:19. 1 యోహాను 5:19. సార్ మైక్లో చూడండి. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. చాలండి. 19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దృష్టి యందు ఉన్నదని ఎరుగుదము. మనం సత్యవంతమైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చినని మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. చూడండి, అక్కడ మీరు చాలా స్పష్టంగా 18 కూడా మనం దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయలేడు. లోకంలో పాపం ఉంది. బైబిల్ ఏం చెప్తుంటే దేవుని మూలంగా పుట్టాము, పాపము చేయటానికి వీల్లేదు. దేవుని మూలంగా పుట్టాము, లోక సంబంధులు కాదు. దేవుని మూలంగా పుట్టాను, ఈ లోకంలో ఉన్నదంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో, అండర్ ద రూల్ కింద ఉంది. మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. వాడి చేతిలో నుంచి, వాడి యొక్క భయంకరమైనటువంటి కబంధ హస్తాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాము, ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని విడుదల అనుగ్రహించాడు. అది మనం ఎరగవలను, తెలుసుకోవాలి. వీఆర్ ఇన్ క్రైస్ట్, వీఆర్ ఇన్ గాడ్, వీఆర్ గాడ్స్ పీపుల్. మన మైండ్లో ఎప్పుడు ఈ మాట ఉండాలా. నువ్వు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, తిన్నా, తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ట్రావెలింగ్ చేస్తున్నా, చదువుకుంటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఆల్వేస్ మన మైండ్లో ఉండాల్సిందంటే నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను క్రీస్తులో నూతన వ్యక్తిని. తర్వాత మనం ఇంకొక మాట చూస్తే ఎందుకు మనం ఈ లోక సంబంధులం కాదంటే దిస్ వరల్డ్ వ్యూ, ది వరల్డ్ ఈజ్, ఈ లోకమంతా కూడా అపవాది యొక్క కంట్రోల్లో ఉంది. ద వరల్డ్ ఈజ్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్. అందుకని మనం లోక సంబంధులము కాదు. యేసుప్రభు అన్నాడు ఒకసారి 12:31 యోహాను సువార్తలో ఏమంటాడంటే ఇదిగో లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకం వాడి చేతిలో ప్రస్తుతానికి ఇవ్వబడింది. ఈజ్ నాట్ ఏ ఫుల్గా ఆల్ పవర్ఫుల్ కాదు, సాతాను సర్వ అధికారం కాదు, బట్ కొంత అధికారం వాడికి కొంతకాలం వరకు ఇవ్వబడింది. కాబట్టి ఈ లోకము పాపం ద్వారా వాడి అధికారంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభు అంటున్నాడు కొంతకాలం వాడికి ఆ అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు లోకాధికారి వస్తున్నాడు. లోకం యొక్క అధికారం వాడి కింద ఉంది. ప్రస్తుతానికి లోకం నడిపించేటువంటి నాయకులు వాడి చేతిలో ఉన్నారు. సిస్టమ్స్ డెవలప్ చేసేవాళ్ళు అందరూ వాడి చేతిలో ఉన్నారు. ఆఖరికి జ్యుడిషియరీ వాడి చేతిలో ఉంది. ఆఖరికి రాజ్యాంగాన్ని నడిపించే వాళ్ళ చేతిలో ఉన్నారు. ఆఖరికి ప్రతీది కూడా ఎథిక్స్ కానివ్వండి, అది కానివ్వండి, ఇది కానివ్వండి, అన్నీ వాడి అండర్లో ప్రస్తుతానికి ఉన్నాయి.
ఈ లోకం అనేది మనకి బైబిల్కి సంబంధించింది కాదు. అంటే దాని అర్థం బైబిల్ యొక్క వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు, బైబిల్ని నెత్తిన పెట్టుకొని తిరిగేది కాదు, బైబిల్ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటిది కాదు. ఇది ఒక ఫాల్స్ ప్రపంచం మనం ఉంటున్నాం. అబద్ధాన్ని ప్రేమించేటువంటి లోకంలో మనం ఉంటున్నాం. అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది యొక్క హస్తాల్లో ఈ లోకం ఉంటుంది. కాబట్టి వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధులు కారు. ఇంకొక మాట చూస్తే, ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద లస్ట్ అండ్ ఈవిల్. ఈ లోకమంతా కూడా పాపంతో, తర్వాత చెడుతోటి నింపబడి ఉన్నది, కరప్టెడ్ అయిపోయింది. అందుకని మనం ఈ లోక సంబంధము కాదు. ఒక్కసారి అదే 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, 2:16. లోకమును ప్రేమించుకుడి, లోకములో ఉన్నదంతయు చూడండి, లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మం, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ఐస్, తర్వాత ప్రైడ్. మనం ఈ లోకంలో ఎవరిని కదిలిచ్చినా, ఎక్కడ చూసినా వాళ్ళ ఇంటర్నల్గా ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అల్టిమేట్గా వాళ్ళు చెప్పేందంటే వాళ్ళ నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపుడమ్మం, గర్వం కానీ వాళ్ళని నడిపిస్తుంది. ఈ లోకమంతా దాన్ని నడిపిస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, మనము అక్కడ నుంచి విడిపించబడ్డాము. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒకప్పుడు ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏంటంటే, ఒకప్పుడు మునుపు మీరు అట్టివారై ఉన్నారు, మునుపు మీరు అట్టి క్రియలు చేయవారై ఉన్నారు, మునుపు మీరు ఒకప్పుడు ఈ లోక సంబంధమైన అధికారం కింద ఉన్నారు, దురాశను అనుసరించి మీరు ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకున్నారు మునుపు, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నారు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తించినప్పుడల్లా వీఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్, మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట చూద్దాం, ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి జడ్జ్డ్. ఎందుకు మనం ఈ లోక సంబంధం కాదంటే, ఈ లోకం ఒక రోజున తీర్పులోనికి వెళ్ళబోతుంది. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. వన్ డే ఇట్ విల్ పాసెస్ అవే. దేవుడు లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. ప్రభు అన్నాడు, లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు రాలేదు, కానీ లోకానికి ఆల్రెడీ ఇంతకుముందే తీర్పు తీర్చబడింది. యోహాను సువార్త 3:17లో లోకానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడి ఉంది. ఏంటి ఆ తీర్పు అంటే, పాపంలో వచ్చు జీతము మరణము. ఒక రోజున ప్రతి ఒక్కళ్ళు మరణించవలసింది, ప్రతి వానికి మరణం అనేది అపాయింట్ చేయబడింది ఒక రోజున. అటు తర్వాత తీర్పు జరుగును. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే అబద్ధికులు, అసహ్యులు, విగ్రహారాధికులు, ఇంకా అబద్ధమును ప్రేమించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అగ్నిగంధకములతో మండు గుండములో కాలుదురు. ఇది 2వ మరణము. ద వరల్డ్ ఈజ్ అండర్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. లోకం మీదకి దేవుని యొక్క తీర్పులు ఈ భూమి మీదకి కూడా ఇంకా రాబోతున్నాయి. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు లోకం అంతా కూడా ఒక రోజున దేవుని ఎదుట తీర్పులో నిలబడాలి. యేసుక్రీస్తు అయితే రక్షకుడిగా వచ్చాడో, ఆ రక్షణని నిర్లక్ష్యం చేసినటువంటి కారణాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాప స్థితిలో వాళ్ళు ఉండి, దుష్టత్వంలో ప్రేమించి వెలుగుని వాళ్ళు ద్వేషించారు. కాబట్టి ఒక రోజున వీళ్ళందరూ దేవుని యొక్క తీర్పులోకి నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రోజున దేవుడు ప్రతి చనిపోయినా లేకపోతే బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక రోజున దేవుడు తీర్పులను తీసుకొస్తాడు. మనకు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ధవళవర్ణ సింహాసనం తీర్పును మనం గమనిస్తాం. అక్కడ ఏముంటుందంటే, సముద్రము తనలోని మృతులను అప్పగిస్తుంది, తర్వాత ఆకాశం తనలోని మృతులను అప్పగిస్తుంది, భూమి తనలోని మృతులను అప్పగిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠం ఎదుట, ఆయన సింహాసనం, ధవళవర్ణ సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరు కూడా తీర్పులోనికి వస్తారు. ఎవ్వడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే బికాజ్ ఆల్ ఆర్ సిన్నర్స్. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని దీనస్థితిలో ఉన్నారు. కానీ వీఆర్ సేవ్డ్. మనం రక్షించబడ్డాం, మనము దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన ఎదుట మనం పరిశుద్ధులము, నిర్దోషులుగా ఒకరోజు నిలబడబోతున్నాం. యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనం ఒక రోజున తండ్రి సన్నిధిలో నిత్యము యుగాలు మనం ఉండబోతున్నాం. ఆ తీర్పులో నుంచి మనం తప్పించబడ్డాం. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అలాంటి గొప్ప ధన్యత మనకి ఇచ్చినప్పుడు ఇంకా నేను లోకాన్ని ప్రేమిస్తాను, లోకమే కావాలి, లోకాన్ని ఎంజాయ్ చేయాలి, లోకంలో ఉన్న లస్ట్ని, లోకంలో ఉన్నటువంటి ఆ వ్యామోహాల్ని, ఆ ప్లెజర్స్ని
ఇవన్నీ నేను ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు నో 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 నో. ఆయన మనసులో మాట చెప్తున్నాడు, నా బిడ్డలు వాళ్ళు నావారు. నా బిడ్డలు లోకానికి సంబంధించిన వాళ్ళు కారు, వాళ్ళు దుష్టుని సంబంధించిన వాళ్ళు కారు. ఆ చేతుల నుంచి వాళ్ళు నడిపించాను కాబట్టి వాళ్ళు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా వాళ్ళు జీవించాలి. వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ మారిపోవాలి, వాళ్ళ ఎథిక్స్ సిస్టమ్ మారిపోవాలి, వాళ్ళ ఆలోచన విధానం మారిపోవాలి, వాళ్ళ ప్రయారిటీస్ మారిపోవాలి. అంతేగాని లోకంలో వాళ్ళ వల్లే మనం ఉండడానికి వీలు లేదు. ఈ లోకంలో మనకి ఏమున్నాయంటే, ఈ లోకంలో మనకి అటాక్స్ ఉన్నాయి, అట్రాక్షన్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ మూడు ఈ లోకంలో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఏమున్నాయి? అటాక్స్ ఉన్నాయి. దుష్టు నుంచి వాడిని కాపాడము. దుష్టు నుంచి మనకి ఏమొస్తుందంటే అటాక్స్ వస్తున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి, ప్రమాదాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కోసారి మనల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, లేకపోతే అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్మినందుకు మన మీద అనేక నిందలు, అవమానాలు వేస్తున్నారు. దేర్ ఆర్ అటాక్స్. అంతేకాదు దేర్ ఆర్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. మనం యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మన యొక్క ఏమంటారు, మనల్ని ఇంకొంచెం ప్రెజరేట్ చేస్తూ ఉంటారు, ఇంకొంచెం మన మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు. మనల్ని పాపం చేయడానికి, పాపంలో ఉండడానికి, లేకపోతే లోకస్తుల యొక్క ఆలోచనలో మనం కూడా మింగిల్ అవ్వడానికి మనకి ఎన్నో అట్రాక్షన్స్ ఇస్తారు. తెలుసు కదా లోకం ఎంతగా ఇప్పుడు మన ముందు, మన కళ్ళ ముందు చూస్తుంటేనే, ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, డేటా ఫ్రీ, నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం అన్నటువంటి పరిస్థితుల్లో లోకం ఉంది. లోకము సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే పాపప్స్ వస్తున్నాయి అన్నమాట. ఎటు పోయినా నువ్వు పాపప్స్, నువ్వు మొబైల్లో ఉన్న పాపప్స్ వస్తాయి, లేకపోతే టీవీ చూస్తున్నా పాపప్స్ వస్తాయి, నడుస్తున్నా పాపప్స్ వస్తాయి. నువ్వు ఎక్కడున్నా కూడా పాపం అనేది మనల్ని ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్వేస్ ట్రై టు అట్రాక్షన్స్. డబ్బు రకంగా అట్రాక్షన్ చేస్తారు, పదవులు అట్రాక్షను, లేకపోతే ఇంకొకటి మన యొక్క వీక్నెస్ ఏంటో సాధారణంగా తెలుసు కాబట్టి ఆ విధంగా మనల్ని అట్రాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేర్ ఆర్ అట్రాక్షన్స్. మరి దేనికి మనం అట్రాక్ట్ అవుతున్నాం? ఎలాంటి అటాక్స్ మధ్యలో ఉన్నాం? తర్వాత దేర్ ఆర్ ఎప్లిక్షన్స్ అంటే శ్రమలు మన పర్సనల్గా ప్రభువుని నమ్ముకున్న దానికి, లేకపోతే క్రీస్తులాగా చక్కగా అనుకోవటం ఈజీ కదా, చాలా ఈజీ. డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ, రెజల్యూషన్ తీసుకోవడం చాలా ఈజీ. ఈ సంవత్సరం నేను బైబిల్ చదువుతాను, చాలా ఈజీ, ఖర్చే ఉండదు. కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం. చర్చికి టైంకి రావాలనుకుంటాం, కానీ ఇంట్లో ఎంత ప్రెజర్ ఉంటుంది. ఆ రావటం అనేది పెద్ద యుద్ధంలాగా ఉంటుంది కదా. ఇదంతా ఇక్కడే కాదు, మన ఇంట, బయట, ఆఫీసులో, ఎక్కడ చూసినా మనకి ఎన్నో రకాల శ్రమలు. క్రైస్తవుడిగా నేను మంచిగా జీవించాలని కోరిక నాకు ఉంది, ఇష్టం ఉంది, క్రీస్తువుని జీవించాలని ఆశపడుతున్నాను. కానీ అన్ని వైపుల నుంచి నాకేమొస్తున్నాయంటే శ్రమలు వస్తున్నాయి. ఉండాలనుకుంటున్నాను, కానీ ఎటో బంధువుల వైపు నుంచి ఒక శ్రమ, లేకపోతే ఫ్రెండ్స్ వైపు నుంచి ఇంకొక శ్రమ, లేకపోతే ఆఫీసులో ఆ ప్రమోషన్లో, లేకపోతే ఆఫీసులో ఇంకొకటో ప్రెజర్స్. ఎక్కడ నాకు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉండడానికి ఈ లోకం అంతా ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ప్రభు అంటున్నాడు, దుష్టుని నుంచి వాడిని కాపాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ సెక్యూరిటీ, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు ప్రభు మనకి. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ప్రభు యొక్క చేతిలో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది, అప్పుడు నీకు శక్తి వస్తుంది, అప్పుడు నువ్వు నీ పరుగుని ముందుకు కొనసాగించగలుగుతావు. కాబట్టి మన ఫస్ట్ వీ షుడ్ రికగ్నైజ్ హూ వీ ఆర్, అంటే అవర్ ఐడెంటిటీ ఏంటో మనం గుర్తించాలని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. తర్వాత రెండవ విషయాన్ని మనం చూస్తే, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, వీ షుడ్ రెన్యూడ్ బై ద వర్డ్. మనము దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడాలి, పవిత్రీకరించబడాలి, సాంక్టిఫై చేయబడాలి అనేది దేవుని యొక్క కోరిక. 17వ వచనం, యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఈ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రార్థిస్తున్నాడు యేసు ప్రభు, ప్రార్థిస్తున్నాడు తన అనుచరుల కోసం, వీళ్ళని సత్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము.
అంటే ఇప్పుడు దాకా ఏమనంటే లోకం గురించి మాట్లాడాడు, ద వరల్డ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ద వర్డ్ గురించి మాట్లాడుతున్నాడు. వరల్డ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమనంటే దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, నాలాగే వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇక్కడ ఏమనంటే నీవు నాకు వాక్యం ఇచ్చావు, నా వాక్యాన్ని నేను వీళ్ళకి ఇచ్చాను, ఆ వాక్యం ద్వారా వీళ్ళని ప్రతిష్ఠించుము, సెట్ ఎ పార్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో వాళ్ళు నీ కొరకు బ్రతకడానికి, ఈ లోకంలో వాళ్ళు క్రీస్తు యొక్క సారూప్యం రావడానికి, ఈ లోకంలో వాళ్ళు ఈ క్రైస్తవులు చాలా మంచివాళ్ళు, ఈ క్రైస్తవులు ప్రత్యేకమైన వాళ్ళు, ఈ క్రైస్తవులు పరిశుద్ధులు, వీళ్ళు పరిశుద్ధమైన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు అని లోకం గుర్తించగలగాలంటే వీళ్ళు ఏమవ్వాలంటే వాక్యంతో వాళ్ళు తమ్ము తాము ప్రత్యేకించుకోవాలి. మనల్ని ప్రత్యేకపరిచేది ఈ లోకంలో ఏది లేదు, డ్రెస్సులు కాదు, లేకపోతే నువ్వు ఏదేదో మెయింటైన్ చేస్తే అది మనం ప్రత్యేకత అనుకోం. ఒక మంచి ఇల్లు కట్టుకొని నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటే అవ్వదు, లేకపోతే మంచి కారు కొని నేను చాలా స్పెషల్ అంటే కుదరదు. వాట్ ఈజ్ యువర్ స్పెషల్? యువర్ స్పెషల్ ఈజ్ నీ వాక్యము నీకు ఎంత అర్థమవుతుందో దట్ ఈజ్ యువర్ స్పెషల్. అదే నేను ప్రత్యేకపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను అన్ని కోణాల్లో కూడా నిన్ను నరిష్ చేస్తుంది, చెరిష్ చేస్తుంది. అంటే నిన్ను పోషిస్తుంది, సంరక్షిస్తుంది, నీ రూపుని షేప్ చేస్తుంది, నిన్ను బిల్డప్ చేస్తుంది. అందుకని వాక్యం గురించి ఒక మాట ఏమన్నాడంటే మొదటి 2 తిమోతి 3:17 2 తిమోతి 3:17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలండి. ప్రతి వాక్యము, ప్రతి లేఖనం అంటే దేవుని వాక్యం. ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్. దేవుని ఆత్మచేత అది ఇన్స్పైర్ చేయబడింది, ప్రభావితం చేయబడి రాశారు. వాళ్ళు ఏదో అనుకొని రాయలేదు, చెట్టు కింద కూర్చొని వాళ్ళకి అనిపించిందల్లా రాయలేదు. అందుకనే బైబిల్కు ఉన్న ప్రత్యేకత మరి ఏ పుస్తకాలకి లేదు. ఈ లోకంలో ఎక్కడ కూడా ఏ గ్రంథం కూడా దీనికి సాటి రాదు. సచ్ ఏ వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్. మీరు చూడండి, ఎవరైనా సాక్ష్యం చెప్తారేమో ఎక్కడ నిలబడి, ఈ బైబిల్ చదివానండి నా బ్రతుకు మారింది అని. బైబిల్ అన్న వేరే పుస్తకాలు పెట్టుకోండి, బైబిల్ పక్కన పెట్టి వేరే పుస్తకాలు పెట్టి ఈ పుస్తకం చదివిన తర్వాత నా బ్రతుకు మారిపోయింది అని ఎవరన్నా సాక్ష్యం చెప్తారా? ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అని నేను మానుకోగలిగాను, నా జీవితం మారిపోయింది, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు దోచుకునేవాడిని, ఒకప్పుడు అమర్యాదగా నడుచుకునేవాడిని, కానీ ఈ పుస్తకం పలానా పుస్తకం చదివిన తర్వాత నా బ్రతుకు మారిందని ఎవరైనా చెప్పగలుగుతారా? బట్ ఎన్ నంబర్ ఆఫ్ టెస్టిమనీస్ ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చిందనేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఎందుకంటే ఈ బైబిల్ అంత ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా అది ప్రభావితం చేయబడి రాయబడింది. అంతేకాదు ఇది ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును, గద్దించుటకును ఇది ప్రయోజనకరమై ఉన్నది. అంటే వాట్ ఈజ్ రైట్? ఉపదేశం అంటే ఏంటంటే వాట్ ఈజ్ రైట్, సత్యం ఏంటి, నిజమేంటి, ఏం చేయాలి అనేది బైబిల్ మనకు బోధిస్తుంది. వాట్ ఈజ్ రైట్ అనేది బైబిల్ మనకు బోధిస్తుంది. తప్పుదిద్దడానికి వాట్ ఈజ్ రాంగ్ అనేది కూడా బైబిల్ మనకు బోధిస్తుంది. ఏం చేయకూడదో బైబిల్ మనకు బోధిస్తుంది. తర్వాత గద్దించడానికి, బాబు నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నువ్వేం చేయాలి, జీవమార్గం ఇది, మంచిది, నువ్వు ఇందులోకి రాలేకపోతున్నావు, నువ్వు చేసే తప్పు అని బైబిల్ ఖండిస్తుంది. ఒకవేళ నువ్వు చేసే తప్పు అయితే నువ్వేం చేయాలి, ఎక్కడికి రావాలి, ఎలాగ నువ్వు పాప క్షమాపణ పొందుకోవాలి, ఎలాగ నువ్వు రిస్టోర్ అవ్వాలి, బైబిల్ గద్దిస్తుంది. అంతేకాదు అది నిన్ను నీతి అందు శిక్ష చేయుటకు కూడా ఇది సరిపోయినది. అంటే నీ జీవితాన్ని షేప్ చేసి చక్కగా బిల్డ్ చేసి క్రీస్తు సారూప్యంలోకి మార్చేది ఒకే ఒక్క బైబిల్. వితౌట్ బైబిల్ ఎవరు కూడా క్రీస్తులో ఎదగటం అనేది అసాధ్యము. నేను ప్రార్థనకి వెళ్తానండి, చర్చికి వెళ్తాను, కానీ బైబిల్ చదవను, కానీ నేను మాత్రం చాలా భక్తి చేస్తాను, నేను చాలా మంచిగా ఉంటాను అని ఎవరైనా చెప్తున్నారంటే అది పచ్చి అబద్ధం. దేవుని వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించడు. యేసుప్రభు అంటాడు, ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనే తీసుకొని మీకు బోధిస్తాడు, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నేను కొన్ని విషయాలు చెప్పాను, మీకు ఇప్పుడు అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, ఆయన మీలో ఉండి మీతో ఉండి నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మరలా మీకు తరచి గుర్తు చేసి సత్యాన్ని ఎందుకు చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఈ సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది.
కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలో నుంచే బోధిస్తాడు, దేవుని వాక్యం ద్వారానే మాట్లాడతాడు. అంతేగాని బయట అవుట్ సైడ్కి వెళ్ళిపోయి మనకి వాక్యంతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించడం అలా చేస్తానంటే అది తప్పుడు బోధ, అది తప్పుడు బోధకులు. కొన్నిసార్లు చూస్తాం అనమాట, వాళ్ళు ఏదో చేస్తారు, దేవుని ఆత్మ ద్వారా జరిగిందంటారు. అది అబద్ధం, అది తప్పు. ఏం చేసినా దీనికి రిలేటెడ్ ఉండాలి, ఇది సపోర్ట్ చేయాలి. వాక్యం సపోర్ట్ చేయని ఏ బోధ అయినా, ఏ పరిచర్య అయినా అది తప్పుడు పరిచర్యే. నేను బల్లగుద్ది చెప్తున్నా. వాక్యం సపోర్ట్ చేయని ఏ పరిచర్య, వాళ్ళు ఎంత గొప్పడైనా కానీ నీ వాక్యమే సత్యము. కాబట్టి వాక్యం పట్ల మనకున్న ఆ దృక్పథం ఎలాంటిదో ఒకసారి మనం గమనించాలి. ఈ ఇయర్లో మనము మరింతగా రూపాంతరం చెందాలి, వాక్యం ద్వారా రూపాంతరం చెందాలి. వాక్యం ద్వారా మన జీవితాలు మారాలి. వాక్యం ద్వారా మనం ఒక స్థితిలో నుంచి ఇంకో ఉన్నతమైన స్థితిలోనికి మారాలి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనం సరిచేస్తాడు, మన హృదయాలు సరిచేస్తాడు. కొన్నిసార్లు మనం కరెక్ట్ అనుకోవచ్చు, కానీ వాక్యం చదువుతున్నప్పుడు అవును కదా, ఇక్కడ నేనే తప్పు అనే ఒక ఆలోచన కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏం చేయాలో దేవుడు మనకు నేర్పిస్తాడు, ఏం చేయకూడదో దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంతో మనం నింపబడాలి. ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఏమనంటే, బైబిలు నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. చూడండి, బైబిల్ కనుక మనం ఫాలో అయితే, బైబిల్ మనం బేస్ చేసుకుంటే, ఇది ఒక్క మన జీవితాన్ని మాత్రమే యూస్ఫుల్గా ఉండదు, మన జీవితం మాత్రమే ప్రభావితం కాదు, మన ద్వారా ప్రపంచమంతా కూడా, ద హోల్ వరల్డ్ విల్ బి బ్లెస్డ్. ప్రపంచమంతా దీవించబడుతుంది. ఎంతమంది సైంటిస్టులు బైబిల్ అంటే 14వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ తర్వాత బైబిల్ బయటకు వచ్చిన తర్వాత కొత్త సైంటిస్టులు బయటకు వచ్చారు. బైబిల్ చదువుతున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, కొత్త విషయాలు కనిపెడుతున్నారు. యోబులో ఉన్నటువంటి 38వ అధ్యాయంలో ఎన్నో విషయాలు వాడు ధ్యానించి కాంతికి వేగం ఉందని కనుక్కున్నారు, తర్వాత భూమికి చుట్టుకొలుతుందని కనుక్కున్నారు, సముద్రాలకు లోతులు ఉన్నాయని కనుక్కున్నారు. ఇలాగ ఎన్నో విషయాల మీద రీసెర్చ్ చేశారు, వాళ్ళు నోబెల్ ప్రైజులు పొందుకున్నారు. బైబిల్ వాళ్ళ జీవితాలను వెలిగించి అది ఇతరులకు దీవెనకరం. బైబిల్ నీ ఒక్కడికే కాదండి, నీ కుటుంబానికి, నీ ద్వారా సొసైటీకి, ఎవ్రీ ఏరియా, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సొసైటీ విల్ బి బ్లెస్డ్ త్రూ ద బైబిల్ ఓన్లీ. మీరు సేవారంగం తీసుకోండి, మదర్ తెరిసా లాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు పరిచర్య చేయడానికి మూలం బైబిల్. ఒక సాంఘిక విప్లవం తీసుకోండి, కార్మిక చట్టాలు అమల్లోకి తీసుకురావడానికి కూడా కారణం బైబిలే. బైబిల్ చదివిన తర్వాత వాళ్ళు మనం ఇలా ఉండకూడదు, యాజమాన్యం ఇలా ఉండకూడదని చాలా విప్లవాలు బైబిల్లో నుంచి వచ్చినాయి. గాంధీ గారికి అహింసవాదం బైబిల్లో నుంచి వచ్చింది. విలియం కేరీ వచ్చిన తర్వాత ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈవిల్ సిస్టమ్స్ అన్ని మారిపోవాలని బైబిల్ నుంచే ఆయన ఇన్స్పైర్డ్ అయ్యాడు. మెడిసిన్స్ బైబిల్ నుంచే కనుక్కున్నారు, ఇన్స్పైర్డ్ బై ద బైబిల్. నువ్వు ఎక్కడ తీసుకున్న ప్రేమతత్వం తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్, ఇట్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనల్ని దేవుడు వాక్యంతో నింపే కొలది మనము ఇతరులకు ఎంతో దీవెనకరంగా నింపబడతాం. చూడండి, ఒక బాటిల్లో నీళ్లు పోయండి, ఇంత పాత్రలో నిండిన తర్వాత ఏమవుతుంది? ఇంకా పడతాయి లోపలే, ఏమవుతుంది? అవుట్ ఫోరింగ్ బయటికి పొంగి పొరలిపోతాయి. మనం దేవుని వాక్యంతో నింపబడే కొద్దీ ఏమవుతుందంటే దీవెనలు మనలో నుంచి ఇతరులకి అది బ్లెస్సింగ్గా ఇంకా మారిపోతూనే ఉంటాయి. కాబట్టి యు ఆర్ ద పర్సన్ ఆఫ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తివై ఉండాలని దేవుని కోరిక. ఒక తీర్మానం చేసుకుందాం ఈ రోజున. హౌ ఈజ్ మై లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంతో నాకున్న సంబంధం ఎలాగుందనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ మాట ఏంటంటే, వీ షుడ్ రిమెంబర్ అవర్ మిషన్. మనకేమన్న కర్తవ్యాన్ని మనం గుర్తించాలి. 18వ వచనం, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారికి లోకంలోనికి పంపితిని. చూడండి, లోకంతో మనకున్న రిలేషన్ని ప్రభు ఎలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫస్ట్ లోకం తీసుకున్నప్పుడు నువ్వు లోక సంబంధివి కాదు అన్న అవగాహన నీకు ఉండాలి. లోకంతో కలిసిపోకూడదు, కాంప్రమైజ్ కాకూడదు, లోకంలో ఉన్న ఆచార వ్యవహారాలు అన్నింటిలో కూడా నువ్వు దూర్చకూడదు. నీకంటూ దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో దాన్ని నువ్వు పట్టుకొని నిలబడాలన్నాడు. తర్వాత ఈ లోకంలో నువ్వేం చేయాలంటే జీవవాక్యమును చేతబట్టుకొని నువ్వు వాక్యానికి సంబంధించిన వ్యక్తివి అని నువ్వు లోకంలో నిరూపించాలి.
మూడవది, లోకంలో యువర్ మిషన్ ఫీల్డ్గా నువ్వు గుర్తించాలి. యువర్ ఎ మిషన్ ఫీల్డ్. నువ్వు ఈ లోకంలో ఉన్నావు. నేను లోకమునకు పంపబడిన ప్రకారం 4వ వచనం 17:4 ఆయన ఏమంటాడంటే, ప్రభువా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి భూమి యందు నిన్ను మహింపరిచితిని. నువ్వు నన్ను ఎందుకు పంపించావు ఈ లోకానికి? అది నేను కంప్లీట్ చేశాను. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా శిష్యుల్ని పంపిస్తున్నాను ఈ లోకానికి. అదే టాస్క్ వాళ్ళకి అప్పగించాను, అదే మిషన్ వాళ్ళకి అప్పగించాను. అది వాళ్ళు నెరవేర్చాలి. ఇప్పుడు మనకున్న కర్తవ్యం ఏంటంటే, యూ అండ్ మీ, నువ్వు నేను ఒక మిషన్ ఫీల్డ్ అన్న సంగతి మర్చిపోకూడదు. అంటే మన ముందున్న ఒక గొప్ప బాధ్యత ఏంటంటే, నశించిపోతున్న లోకం పట్ల మనకు కర్తవ్యం ఉంది. బాగానే ఉంది, మనకు లోక సంబంధం కాదు. వీఆర్ బ్లెస్డ్, వీఆర్ సేవ్డ్, వీఆర్ సెక్యూర్డ్. మనం చాలా దీవించబడ్డాము, దేవునిలో భద్రంగా ఉన్నాము, బాగానే ఉంది. అలా అని చెప్పేసి మనం సెల్ఫిష్గా ఉండడానికి వీలు లేదు. వీఆర్ నాట్ మెంట్ ఫర్ దట్. మనం దానికోసం కాదు. మన ముందు ఒక బృహత్తరమైనటువంటి కర్తవ్యం ఉంది. నశించిపోతున్న వారి పట్ల మనం భారం కలిగి ఉండాలి. నిజంగా ఒక వ్యక్తి ఏమంటాడంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, లేకపోతే నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ మిషన్ కంప్లీట్ అవ్వలేదంట. యువర్ మిషన్ నాట్ ఎట్ కంప్లీటెడ్ యాజ్ లాంగ్ యూ లివ్. నువ్వు బ్రతుకున్నంత వరకు నీ కర్తవ్యం ముగిసినట్టు కాదు. నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా నీ కర్తవ్యం ఉంటూనే ఉంది. నువ్వు పనిచేస్తూనే ఉండాలి. నువ్వు ప్రభు రాకడ వచ్చేంత వరకు, లేకపోతే నీ గొంతులో ప్రాణం పోయేంత వరకు కూడా యు ఆర్ ఇన్ ద మిషన్ ఫీల్డ్. నువ్వు ఈ లోకంలో ఒక పని మీద వచ్చావు, ఒక పర్పస్తో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు ఒక్కసారి మనం గమనిస్తే దాన్ని మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒకటి, హీ రివీల్డ్ గాడ్, దేవుణ్ణి బయలుపరచడానికి. దేవుడు ఎవరో ఎలాగుంటాడో ఎవరో తెలియదు, ఆయన ద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. తర్వాత హీ రివీల్డ్ ద ట్రూత్, సత్యం అంటే ఏంటో యేసుక్రీస్తు మాత్రమే బయలుపరిచాడు. ఇంకెవరు తెలియదు సత్యం అనేది, ఆయన మాత్రమే ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన లోకాన్ని సత్యాన్ని బయలుపరిచాడు. తర్వాత హీ రివీల్డ్ ద వే ఆఫ్ రిడెంప్షన్, రక్షణ మార్గం అనేది ఎలా ఉంటుందో ప్రభువే బయలుపరిచాడు. అన్లెస్ ఎవరికి తెలియదు. యేసు ప్రభు ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి రక్షణ మార్గం అనేది కూడా ఆయన బయలుపరిచాడు. హీ రివీల్డ్ ద జడ్జిమెంట్, అంటే హీ రివీల్డ్ ద జడ్జిమెంట్, కమింగ్ జడ్జిమెంట్. ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో కూడా ప్రభు ప్రత్యక్షపరిచాడు. మనల్ని ఏం చేయమంటే, యూ హ్యావ్ టు డూ దిస్ ఓన్లీ. నీకున్న బాధ్యత ఏంటంటే, ప్రభు ఎందుకోసం వచ్చాడు, ఆయన పర్పస్ ఏంటి, ఆయన ఏం చేశాడు, అది నువ్వు లోకానికి తెలియపరచాలి. దానికోసం నువ్వు ఎక్కడికో శ్రీలంక వెళ్ళక్కర్లేదు. ఒకవేళ దేవుని చిత్తమైతే వెళ్ళొచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పెషల్ బర్డన్ కాలింగ్ ఉంటే వెళ్ళొచ్చు. కానీ దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్. ఫస్ట్, యువర్ హౌస్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. రిమెంబర్, యువర్ హౌస్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. నీ కుటుంబ సభ్యులే నీ మిషన్ ఫీల్డ్. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు, నీ పిల్లలే నీ ముందున్నటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడానికి వాళ్ళకు నువ్వు బోధించాలి, వాళ్ళకు నువ్వు టీచ్ చేయాలి. నీ భార్యకి నువ్వు బోధించాలి, తర్వాత నీ బంధువులకు నువ్వు బోధించాలి. ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ రిలేటివ్స్. చాలాసార్లు ఇక్కడే పెద్ద మిస్టేక్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వదిలిపెట్టి మనం ఎక్కడికో పోయి ఏదో చేయాలనుకుంటాం. ఒకసారి, అంటే అతిశయోక్తి కాదు, ఒకసారి శరణ్ బ్రదర్తో వెళ్తున్నాం, జర్నీ చేస్తున్నాం అనమాట. బ్రదర్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే టాపిక్లో ఒక మాట అన్నాడు అనమాట, ఐ యూస్ టు డిస్కస్ విత్ మై వైఫ్ ఆల్వేస్ అన్నాడు. ఎప్పుడు మేము మాట్లాడుతూనే ఉంటాము, దేవుడి గురించి మాట్లాడుతూనే ఉంటాము. ఆమెకి స్వార్ చెప్పాను. తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వీ హ్యావ్ మెనీ డిస్కషన్స్ అబౌట్, ప్రతి దాని గురించి మాట్లాడుతాను. నాకు అప్పుడు కొంచెం స్ట్రైక్ అయిందనమాట. అరే నిజమే కదా, మనం ఎక్కడెక్కడో ఎవరెవరితో చాలా విషయాలు మాట్లాడతాం, కానీ వైఫ్ తోటో లేకపోతే వైఫ్ భర్తతోటో ఎందుకు దేవుడి గురించి మాట్లాడడం, ఎందుకు వాళ్ళకి కొన్ని విషయాలు, మనకు తెలిసిన విషయాలు వాళ్ళకి షేర్ చేసుకోము, వాళ్ళకి తెలిసిన విషయాలు మనం తెలుసుకోము అని అప్పుడు నాకు కొంచెం స్ట్రైక్ అయింది. నిజమే, యువర్ వైఫ్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్, యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ మిషన్ ఫీల్డ్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ మిషన్ ఫీల్డ్. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యువర్ మిషన్ ఫీల్డ్ ఏంటంటే, యువర్ వర్క్ ప్లేస్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడైతే చదువుతున్నావో, ఎక్కడైతే దేవుడు నిన్ను పెట్టాడో అదే నీ మిషన్ ఫీల్డ్.
నువ్వు ఎక్కడికో వెళ్ళనక్కర్లా. సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళోకి వెళ్ళింది. ఆమె వేరే ఊరు వెళ్ళలేదు. ఆమె వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ ఊరి మధ్యలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి యువర్ వర్క్ ప్లేస్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యువర్ మినిస్ట్రీ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. నీ పరిచర్య స్థలమే, నీ పరిచర్య ఉండే, నీకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత పరిచర్యలే నీ మిషన్ ఫీల్డ్ అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు ఒక ఇవాంజలిస్ట్గా దేవుడు నేను పిలిచాడేమో, లేకపోతే ఒక ప్రీచర్గా, లేకపోతే ఇంకొక బైబిల్ స్టడీ, లేకపోతే వాట్ ఎవర్ గిఫ్ట్ నీకేమిచ్చాడో దానిని బట్టి, ఆ పరిచర్య భారాన్ని బట్టి నువ్వు మిషన్ ఫీల్డ్గా తీసుకొని యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ మిషన్ ఫీల్డ్. నేను ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎందుకు మనం ఈ పరిచర్య చేయాలి అంటే, ఎందుకు మనం స్వార్థను ప్రకటించాలి? స్వార్థను ప్రకటించాల్సిన బాధ్యత, అవసరత మనకేమున్నది? ఒకసారి మనం గమనిస్తే, నేను ఒకసారి రాసుకున్నాను అనమాట, వై షుడ్ వి ప్రీచ్ ద గాస్పల్ రాసుకున్నా. ఏం రాసుకున్నా అంటే, నాకు అప్పుడు వచ్చిన ప్రేరేపణలో నేను రాసుకున్న విషయం ఏంటంటే, ఇఫ్ యు బిలీవ్ గాడ్ ఈజ్ రియల్, నువ్వు నిజంగా ప్రభువు నిజమైన వాడు, ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మితే నువ్వు స్వార్థను పట్టిస్తావు. ఒకవేళ నువ్వు సరిగా నమ్మలేదు, లేకపోతే నీ నమ్మకంలో దేవుడు సగం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదంటే నువ్వు ప్రకటించవు. అర్థమైంది నా భాష అర్థమవుతుంది కదా? ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్ రియల్లీ, నిజంగా ఆయన ఉన్నాడని నమ్మితే నువ్వు మౌనంగా ఉండలేవు. ఒకటి. రెండవది, నిజంగా ఆయన నీ జీవితాన్ని మారిస్తే నువ్వు మాట్లాడకుండా ఉండలేవు. సమరయ స్త్రీ అదే చేస్తుంది కదా, నా జీవితాన్ని మార్చిన వాడిని గురించి నేను చెప్తానండి. నిజంగా ప్రభువు నిన్ను ముట్టి, నీ హృదయాన్ని తాకి, నిన్ను రక్షణలోకి నడిపిస్తే, నీకు పాపక్షమాపణ అనుగ్రహిస్తే, ప్రభు ద్వారా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుకుంటే, ఆ అనుభవాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే, నువ్వు మౌనంగా ఎలా ఉండగలుగుతావు? యోహాను అంటాడనమాట, మేము ఆది నుండి ఏది వింటిమో, జీవవాక్యమును గూర్చినది, ఏది మేము కన్నులారా చూసామో, ఏది మా చేతులు తాకినవో, ఏది మేము అనుభవించామో దాన్ని మేము ప్రకటించుతున్నాము. ఇంకా యోహాను, పేతురులు వాళ్ళు ఏమంటారంటే, మేము విన్నదాన్ని కన్నదాన్ని చెప్పకుండా ఉండలేము. మేము విన్నాము, మేము చూసాము. ఆ నిత్య జీవము ప్రజల మధ్య, మన మధ్య కృపాసత్య సంపూర్ణంగా సంచారం చేసింది. ఆ యేసుక్రీస్తే దేవుడే మనిషిగా వచ్చాడు, మా మధ్యలో ఉన్నాడు, మాతో ఉన్నాడు. ఆయన ద్వారా మేము రక్షణ అనుభవించాము, ఆయన ద్వారా మా జీవితాలు మార్పు చెందిని. మేము ఎందుకు మౌనంగా ఉంటాం? తర్వాత, ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ హెల్ అండ్ హెవెన్ ఈజ్ రియల్, నిజంగా నరకము పరలోకము ఉన్నవి అని నువ్వు నమ్మితే మౌనంగా ఉంటారా? నిజంగా నమ్మితే, నిజంగా నరకం ఉందంటే దాని అర్థం ఏంటి? ఆ నరకము బైబిల్ చెప్తుంది ఇది నిత్యము ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్, రెండో అవకాశం లేదు. అది నిత్య సంతోషం ఉంటే ఇక్కడ నిత్యము దుఃఖం ఉంటుంది, వేదన పడే స్థలము. నిజంగా మనం దాన్ని బిలీవ్ చేస్తున్నామా, లేకపోతే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్లోనే ఉంటే కనుక మనం చెప్పలేము. కాబట్టి ఇఫ్ యు బిలీవ్ రియల్లీ హెల్ అండ్ హెవెన్ ఈజ్ రియల్, వీ షుడ్ స్పీక్ అవుట్. మనం నిజంగా మాట్లాడతాం. కాబట్టి చివరిగా, నిజంగా మనం చెప్పే సాకులు, మనం చెప్పే ఎక్స్క్యూజెస్ అన్నీ కూడా నిజమైన ఎక్స్క్యూజెస్ అయినా స్వార్ చెప్పడానికి. అంటే నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు గిఫ్ట్ లేదు, నాకు అంత టాలెంట్ లేదు, అంత పొజిషన్ లేదు, నాకు అంత చాతుర్యం లేదు, నాకు అంత అవకాశం లేదు. నిజంగా వాస్తవం ఏంటంటే, మనకు భారం లేదు, బర్డెన్ లేదు, మనకి ఆ కృతజ్ఞత భావం లేదు. మన మనసులో అలాంటి ఒక దేవుని గురించినటువంటి చింతన, దైవరాజ్యం గురించినటువంటి ఆ చింతన తగ్గిపోతుంది. కాబట్టే మనం వీఆర్ లివింగ్ ఇన్ అవర్ కంఫర్ట్స్, మన యొక్క వాటిలోనే ఉంటున్నాం, కానీ దేవుని గురించి మనం ఆలోచించడం తగ్గిపోయింది. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో వీఆర్ థింకింగ్ అబౌట్, మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమని ప్రభువు చెప్పాడు. ఆయన కోసం పనిచేద్దాం. ఇది కమాండ్మెంట్. ప్రభు వారు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆల్ ఆర్ పెరిషింగ్, అందరూ నశించిపోతున్నారు. కాబట్టి ఇది ప్రభు మనకి ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం మౌనంగా ఉండొద్దు. మనకు దేవుడిచ్చిన ప్రతి అవకాశంలో, దేవుడిచ్చిన ప్రతి రిసోర్స్ నుంచి, దేవుడిచ్చిన ప్రతి జ్ఞానంలో నుంచి, ప్రతి ఈవిలో నుంచి కూడా మనం దేవుణ్ణి రాజ్యం కోసం ప్రయాసపడే ప్రతినిధులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.